చాలా మంది పేషెంట్స్ కి ఈ డౌట్ అనేది ఉంటది. మేడం, ఇందిరా ఐవీఎఫ్ లో ఓన్లీ ఐవీఎఫ్ పేషెంట్స్ ని మాత్రమే చూస్తారా? ఓన్లీ టెస్ట్ ట్యూబ్ కి కావాల్సిన ట్రీట్మెంటే మీరు చేస్తారా అని. నమస్తే, నేను డాక్టర్ ఉదయ, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అండ్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్, సెంటర్ హెడ్, ఇందిరా ఐవీఎఫ్ హాస్పిటల్, గచ్చిబౌలి, తెలంగాణ. చాలా మంది పేషెంట్స్ కి ఈ డౌట్ అనేది ఉంటది. మేడం, ఇందిరా ఐవీఎఫ్ లో ఓన్లీ ఐవీఎఫ్ పేషెంట్స్ ని మాత్రమే చూస్తారా? ఓన్లీ టెస్ట్ ట్యూబ్ కి కావాల్సిన ట్రీట్మెంటే మీరు చేస్తారా అని. చూడండి, ఇది ఇందిరా ఐవీఎఫ్ ఫర్టిలిటీ అండ్ ఐవీఎఫ్ సెంటర్. ఇక్కడ మనకి అన్ని రకాల ఫర్టిలిటీ ఆప్షన్స్ అనేవి మనం చూస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ఫర్టిలిటీ వర్కప్. ఎవరికైతే ప్రెగ్నెన్సీ దాల్చడంలో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి మనం బేసిక్ బ్లడ్ టెస్ట్, స్కాన్స్, సీమెన్ అనాలిసిస్ అండ్ ఫార్మసీ మెడిసిన్స్ అవన్నీ మనం ఇక్కడ చూస్తాము. అదేవిధంగా యంగ్ కపుల్స్ ఎవరైతే న్యాచురల్ ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తున్నారో వాళ్ళకి ఫాలిక్యులర్ స్టడీ అంటే ఎగ్ గ్రోత్ ఎలా ఉందో మనం స్కాన్ చేసుకుని ఎప్పుడైతే ఓవ్యులేషన్ టైం ఉంటుందో ఆ టైంలో కపుల్స్ ని రిలేషన్ మెయింటైన్ చేయమని చెప్తాము. అది కాకుండా కొంతమంది ఫీమేల్స్ కి ఎగ్ గ్రోత్ లో ప్రాబ్లం ఉంటుంది. అలాంటి వాళ్ళకి మనం ఓవ్యులేషన్ ఇండక్షన్ అంటే ఒక మెడిసిన్ ఇచ్చి ఎగ్ గ్రోత్ ఎలా ఉందో మనం ఈ ఫాలిక్యులర్ స్కాన్ లో చూసుకుని ఎప్పుడైతే ఎగ్ గ్రోత్ మంచిగా ఉన్నదో అండ్ ఓవ్యులేషన్ టైం ఉన్నదో ఆ టైంలో కపుల్స్ ని రిలేషన్ మెయింటైన్ చేసుకోమని చెప్తాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐయుఐ. సో ఐయుఐ ఏంటంటే ఇది కొంచెం అడ్వాన్స్డ్ టెక్నిక్ లాగా. అంటే ఎవరికైతే మైల్డ్ మేల్ ఫ్యాక్టర్ ఉన్నది, లేకపోతే ఓవ్యులేషన్ లో ఇష్యూ ఉన్నా, లేకపోతే యంగ్ పేషెంట్స్ లైక్ మల్టిపుల్ ఫాలిక్యులర్ స్కాన్స్ ద్వారా టైమ్లీ ఇంటర్కోర్స్ సైకిల్స్ ఫెయిల్ అయినా సరే, లేకపోతే అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ కేసెస్ లో మనం ఈ ఐయుఐ ప్రిఫర్ చేస్తాము. సో బేసిక్ గా ఐయుఐలో ఎప్పుడైతే ఎగ్ గ్రోత్ మంచిగా ఉంది, ఓవ్యులేషన్ టైం ఉందో అప్పుడు మనం హస్బెండ్ శాంపుల్ తీసుకుని మన ఐయుఐ ల్యాబ్ లో శాంపుల్ ని వాష్ చేసి గుడ్ యాక్టివ్ మొటైల్ స్పర్మ్స్ ని కొన్ని స్పెషల్ టెక్నిక్స్ ద్వారా వాటిని మనం కలెక్ట్ చేసి వైఫ్ యొక్క యూట్రస్ లోపల మనం వాటిని రిలీజ్ చేస్తాము. సో ఐవీఎఫ్ సెంటర్ అంటే ఓన్లీ ఐవీఎఫ్ కేసెస్ మాత్రమే కాదు, మనం న్యాచురల్ ప్రెగ్నెన్సీకి, అదే విధంగా ఇన్ కేస్ సబ్ ఫర్టిలిటీ ఉన్న వాళ్ళకి న్యాచురల్ అవ్వకపోతే కనుక దెన్ స్టెప్ వైజ్ గా అడ్వాన్స్ ఫర్టిలిటీ ఆప్షన్స్ కూడా మన దగ్గర అన్ని ఒకే రూఫ్ లో ఉన్నాయి.